చూశారుగా ఫ్రెండ్స్, గుట్ట టాప్ మీదకి అయితే వచ్చేసినాం. వ్యూ చూడండి ఎలా ఉందో. మన మల్లిక వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ నుండి కొద్దిగా కనబడుతుంది. కెమెరాలో క్యాప్చర్ అవుతుంది అనుకుంటా. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో అయితే ఎంత కష్టాలు పడుతున్నామో. వీటినన్నిటిని దాటుకుంటే ఈ గుట్ట అయితే ఎక్కినాం. ఎందుకంటే ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, క్లారిటీ తెలుస్తుంది. వీళ్ళు ముళ్ళు తీసి అయితే గుర్తులున్నాయి. రైడ్ వీడికి రాలే మన ప్లేస్లకి. మూడోసారి ఫ్రెండ్స్ మేము దారి తప్పిపోడు. బిస్కెట్ అంత గజిబిజి అయిపోయింది. 3 సార్లు తప్పిపోయినాం ఫ్రెండ్స్, 3 సార్లు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ MGM బాయ్స్. ఇది మా థర్డ్ వ్లాగ్. ఇప్పుడే ఒక క్రేజీ వీడియో తీసి అయితే ఇప్పుడు కిందికి అయితే ఒక గుట్ట ఎక్కినాం వీడియో తీయడానికి. మొత్తం చూడొచ్చు, మా చెమటలు కట్టినాయి, మొత్తం ముళ్ళు అయినాయి. అయినా కూడా వీడియోని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. కాలు కాలుతున్నాయి ఫ్రెండ్స్, చెప్పులు వేసుకోకుండానే గుట్ట ఎక్కినాం. ఎండానేమో ఇరగదీస్తుంది. అయినా కూడా వీడియో కంప్లీట్ చేసాం. ఇప్పుడు టైం 1 o'clock అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కిందికి దిగి ఈ ఉట్టి కాళ్ళతోనే కిందికి దిగి ఇంకో వీడియో తీయాలి. ఇంకో వీడియో ప్లానింగ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీడియో కోసం అయితే ఈ చెట్లకి వెళ్ళి ఆ ఊట్లకి వెళ్ళి అన్ని గుట్టలు అన్ని దాటేస్తున్నాం. కాళ్ళ చెప్పులేవు, ముళ్ళు వచ్చినాయి. కింది పోయినాక చూసుకోవాలి ఎన్ని ముళ్ళు వచ్చినాయి ఇంకా అని. ఇలా మెల్ల మీ వీడియోలు తీయడానికి ఇంత కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. వీడియోలలో ఏంటి, మేము ఇంత స్ట్రగుల్ ఉన్న వీడియోలు ఎందుకు తీస్తామంటే, మేము ఆన్ ది కెమెరా కామెడీ తక్కువ ఉంటుంది, హాఫ్ కెమెరా అయితే కామెడీ వస్తుంది. నవ్వలేక నచ్చిపోతాం సార్. ఒక కామెంట్ చేయండి, ఆఫ్ ది కెమెరా వీడియోస్ అంటే ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే కామెంట్ చేస్తే వీడియో కూడా అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు మెయిన్ వీడియో కన్నా ఆ వీడియో చూసి ఎక్కువ పగలబడి నవ్వుకుంటాం ఫ్రెండ్స్. కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో ఒక వీడియో ఉంది, ఆ వీడియో తీయడానికి అయితే టకాటాకి గుట్ట దిగేసి అయితే వెళ్ళాలి. చూసిరుగా ఫ్రెండ్స్, వీడియో తీయడానికి అయితే ఎంత కష్టాలు పడుతున్నామో. గుట్ట మీదకి అయితే వచ్చినాం. ఇక నడుచుకుంటూ పోతుంటేనైతే ముళ్ళకంపలతో పెద్ద టాస్క్ అయితే వచ్చేసింది. అయినా కానీ ఎట్లన్నా పోతున్నాం ఇక నిమ్మలంగా. చూసిగా ఎట్లుందో గుట్ట ఇళ్ళకెళ్ళి దారి అయితే మర్చిపోయినాం ఫ్రెండ్స్. ఎట్లకెళ్ళి వస్తామో, వచ్చేటప్పుడు అయితే రబ్బరప్ వచ్చినాం. ఇక పోయేటప్పుడు అయితే ఏం అర్థమవుతలేదు. ఎక్కడెక్కడ చెట్లకెళ్ళి వచ్చినాం, ఏం అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఇదే ఇక్కడ పందులు గుర్తులు గుర్తున్నాయి ఫ్రెండ్స్. వీటిని అన్నిటిని దాటుకుంటే ఈ గుట్ట అయితే ఎక్కినాం. కొడుక ఫ్రెండ్స్, మేము చెప్పులు లేకుండానైతే గుట్ట ఎక్కినాం. దానికి ఒక రీజన్ ఉంది ఫ్రెండ్స్. ఆ రీజన్ తెలవాలంటే మా ఊరి మల్లన్న గుట్ట వీడియోని అయితే చూడాలి. ఎందుకంటే ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, క్లారిటీ తెలుస్తుంది ఫ్రెండ్స్. వీని ముళ్ళు తీసి అయితే ఆగమైన ఫ్రెండ్స్. గుట్ట మీదకి అయితే ఎక్కినాం. దిగేటప్పుడు అసలు ఏం అర్థమవుతలేదు, ఇట్లకెళ్ళి వచ్చినామో ఏమో అర్థమవుతలేదు. గుర్తులున్నాయి. రైడ్ వీడికి రాలే మన ప్లేస్లకి. మనం ఎట్లా అవి చూడలే మనం అంటే గిట్లా రామా వచ్చిందా. పెద్ద టాస్క్ ఉంటుంది గుట్ట మీదకి ఎక్కితే. అట్లకెళ్ళా నాన్న మనం గిట్ల పోయేది గిట్ల వచ్చినాం రా. గిట్ల పోయేది గిట్ల వచ్చినాం. మాట్లాడకుండా ముళ్ళు సరే ఇంత ముందుకే పండుగ చేసి పడేసింది. మన ఉచిగా ఎక్కువ నడవనికి వస్తున్నారా వాడు ఇస్తే కామని కదా చూసుకున్నాడు. ఇస్తాను మళ్ళీ ఎక్కువ అన్నయ్య రూట్ తప్పిపోతున్నా నా ఐటీ కూడా అనిపిస్తుంది.
ఎంత కంపెనీ రే తీరా ఏ గుచ్చుకుంటుందిరా కూర్చోని కాగు అంటాను. చూసిలు కదా కంపలల్లో కష్టాలకి ఇట్లుంటాయి. వీడియోలు దేనికి వచ్చా పెద్ద ముళ్ళు ఉన్నాయి ఈడనా ముళ్ళు అంట. చూసిలుగా ఫ్రెండ్స్ ఏమన్నా ముళ్ళు ఒక్క వీడియో కోసం వచ్చినాం. పొద్దుగాల వచ్చినాం మార్నింగ్ 11కి వస్తే ఇప్పుడు 1 o'clock అవుతుంది. ఇంకా ఎక్కువనే అవుతుంది టైం. అన్నం గీయడం నిన్నే ఫ్రెండ్స్. ఇంకా అరే గట్లరా గట్లా కంపలు గీయడం గట్లు వచ్చినావురా బిస్కెట్ అరే ముళ్ళురా చెట్లకి వెళ్ళండా ఇంతకన్నా చెప్తామన్నా. గట్లనే పో ఇక ఫ్రెండ్స్ ఇటు కూడా కాదు ఆగని ఎత్తులు గుట్ట మీద మళ్ళీ ఎట్రా మూడోసారి ఫ్రెండ్స్ మేము దారి తప్పిపోడు ఏం అర్థమవుతుంది. ఇదైతే ఇగో పొలాలు అవ్వబడుతున్నాయి. ఇట్లకి వెళ్ళవా నేను చెప్తా. తీసుకోవచ్చు గిల్లిరిక పెట్టింది ఇప్పుడు. ఏదిరా వ్యూ అంట తప్పిపోదా అర్ధగంట అవుతుంది రా గుట్ట మీద తిరిగబట్టి. ఏడు వచ్చినాం రా. అన్నా అటు పోయినా వస్తారు ఇటు పోయినా టాస్క్ వస్తుంది ఫ్రెండ్స్. కెపాసిటీ లేదు జాగ్రత్త వారి. దట్ ఈస్ మై కెపాసిటీ అనుకుంటే ముళ్ళు లిటరల్లీ ఏడ్చిండు ముళ్ళు. ఇక అటెండ్ అయ్యి కవర్ అయింది కొద్దిగా. వచ్చినాము బండలు ఘోరంగా కాలుతాయి ఇక కామన్. చూసిగా ఫ్రెండ్స్ ఇంత డేంజర్ ఉంటుంది గుట్ట మీకు ఎక్కితే. లిటరలీ కాళ్ళు అయితే ఘోరంగా కాలిపోతున్నాయి. చెప్పులు వేసుకోకుండా ఎక్కినాం. ఇక అన్నకు కూడా ఆల్రెడీ ముళ్ళు వచ్చింది. కవర్ ఎత్తుండి ఇక వీడియోలో అటో ఇటో. మనం గట్ల ఎక్కితే గిట్లా పోతాను. అది మన కెపాసిటీ. చూసిగా ఫ్రెండ్స్ లొకేషన్ అయితే ఆస్తం ఉంది కానీ పచ్చగా కాదు కాల్తానే అన్న. మళ్ళీ కింది వెనక స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్. గుట్ట ఎక్కేటప్పుడు ఎంత రిస్క్ అయిందో దిగేటప్పుడు అంత డబుల్ అయిపోయింది. అంత గజిబిజి అయిపోయింది. 3 సార్లు తప్పిపోయినాం ఫ్రెండ్స్. 3 సార్లు ఉషపడక ఎండనేమో దమ్ము కొడుతుంది. కింద బండ పడతలేదు. ఉషపడదు చెమటోళ్ళు చూడొచ్చు. పండుగ అయితే పక్కకే డైరెక్ట్ ఏడుపొక్క పెట్టాడు. వీడియోలు తీయడానికైతే ఇంత కష్టపడతాం ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ పెట్టడానికి కూడా కారణం ఇదే. మీరు చేసే ఒక్క కామెంట్ ఒక్క లైక్ మమ్మల్ని ఎంత బూస్ట్ చేస్తుంది అంటే అంత బూస్ట్ చేస్తుంది. ఇలాంటి కొండలు ఒక 3-4 అయినా ఎక్కి దిగుతాం ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి కొండలు అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. కామెంట్ చేయండి దయచేసి. ఒక కామెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ వీడియో తీస్తాం. ఇక తొందర దిగి ఇంకో వీడియో ఉంది. ఒక వీడియోనైతే తీయాలి. ఒక 5 నిమిషాలు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం. నా బండి ఎడబెట్టిను అది ఎండలు ఎటు పోతుందో. ఒక 4 గంటల మార్నింగ్ ఎన్ని గంటలకు ఎక్కినామో 9 గంటలకు ఎక్కినాం. 10 గంటలు 10 నిమిషాలు 1:30 అవుతుంది రా. లిటరల్లీ ఇంత టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసినాం ఎండలా. ఎందుకంటే ఒక క్రేజీ వీడియో దీనికైతే వచ్చినాం. ఏం బండి కాడికి పోయి అయితే లాస్ట్ ఎండింగ్ అయితే చెప్తాం ఫ్రెండ్స్. కామెంట్ చేయండి మేము ఏ గుట్ట మీద ఉన్నామో. మీరు మా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళు అయితే ఈ గుట్టని ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఓకేనా? చూపిరా ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈజీగా గుర్తుపట్టేస్తారు ఏ గుట్టనో. ఇది వ్యూస్ అని అర్థమైపోతుంది. పండుగ ఏటు ముఖం పెట్టండి ఫ్రెండ్స్. నిలవాటి లేదు కిందికి బోర్ వస్తాయి. బోర్ వాటర్ తాగిపోవాలి. గుట్ట అయితే నేను గుడిని చూసినట్లయితే
బండేశ్వరకాడ వెలిసిన బాలమల్లన్న స్వామి దగ్గరికి అయితే వచ్చినాం. మీకు చెప్పాలంటే ఈ గుట్ట గురించి ఒక వీడియో తీసినాం. ఆ వీడియో వల్ల అంటే వీడియో మాకు కొద్దిగా యూస్ఫుల్ అయింది. ఎందుకంటే ఈ మల్లన్న స్వామి దగ్గర అయితే దీపం అయితే వెలుగుతుంది ఫ్రెండ్స్. చాలా ఖుషి ఉన్నాం మేము. అంటే ఎంత హ్యాపీగా ఉన్నాం అంటే ఈ దీపం చూడడం వల్ల మా మనసులో చెప్పలేని సంతోషం. ఇప్పుడైతే మల్లన్న స్వామిని అయితే మొక్కుకొని మా ఛానల్ మంచిగా డెవలప్ అవ్వాలి, నేను చాలా మందిని ఎంటర్టైన్ చేయాలని మొక్కుకొని అయితే వెళ్ళాం. కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మల్లన్న స్వామి మీకు నచ్చినట్లయితే, మీకు ఇష్టమైన దేవుడు మల్లన్న స్వామి అయితే జై మల్లన్న స్వామి అయితే కామెంట్ చేయండి. కిందికి అయితే పోదాం దాన్ని ఫ్రెండ్స్. కాళ్ళు నిడవడానికి కూడా ఉంటలేవు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చెప్పులు వేసుకున్నాం, గుట్ట మొత్తం దిగేసినాం. చెప్పులు కూడా కాలుతానే ఫ్రెండ్స్. మెత్తగానే అన్న చెప్పులు. చెప్పులు కాలుతానే కూడా. ఇదైతే మోటార్ వస్తుంది, మోటార్ దగ్గరికి వెళ్ళి వాటర్ అయితే తాగు ఫ్రెండ్స్. ఫైనల్ అయితే బండి కాడికి అయితే వచ్చినాం. ఇంటికి పోయి సెకండ్ వీడియోకి అయితే ప్రిపరేషన్ చేసుకోవాలి. బండి ఏమైందా? సెన్సార్ బండ్లు ఎండకుంటే స్టార్ట్గా ఫ్రెండ్స్ పవన్ చేయండి. ఎండ పెట్టినప్పుడు అలా బండి స్టార్ట్ అవుతలే. ఈ బుల్లెట్ నూక్కోవాలంటే ఇద్దరు నూక్కోరు.